ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఓట్లు వేసి ఈరోజు గద్దె ఎక్కినారు. వీళ్ళంతా కూడా అనేకమైన వాగ్దానాలు చేశారు. ముఖ్యంగా ప్రముఖంగా కూడా వెంటనే కూడా టీచర్ పోస్టులు 25,000 ఉన్నాయి, ఫిల్అప్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కేవలం 16,300 చేసినా కూడా దాంట్లో ఒక అనేకమైన అక్రమాలు కూడా జరిగిన విషయం కూడా తెలుసు. పేపర్ లీక్ చేశారు. ఈరోజు ఆ పేపర్ లీక్ పోయింది. అక్కడే ఉండే ఒక ఎంప్లాయీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ వినయ్ అనే అబ్బాయి, అతనికి కూడా జోన్ 2లో కూడా మొట్టమొదటి ర్యాంకు రావడం జరిగింది. అది ప్రభుత్వమే గ్రహించి అతనికి ఇంటర్వ్యూ కూడా పంపించకుండా పోయిన దానివల్ల అతను హైకోర్టుకు కూడా పోయి వేయడం జరిగింది. ఇంతవరకు అఫిడవిట్ అనేది ఈ ప్రభుత్వం అనేది అఫిడవిట్ కూడా వేయలేదు. అలాగే స్పోర్ట్స్ కోటా కింద ఈరోజు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నా కూడా ఇంతవరకు ఎక్కడ కానీ వారికి ఉద్యోగం ఇవ్వకుండా 15 లక్షలు 20 లక్షలు కూడా అమ్ముకొని వారికి కావలసిన వారికి మాత్రమే ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో కూడా ఒక ప్రభావతి అనే ఒక అమ్మాయికి స్పోర్ట్స్ కోటా కింద, గుంటకల్లి అమ్మాయిది, స్పోర్ట్స్ కోటా కింద ఈరోజు ఆమెకు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నా కూడా అంతకంటే తక్కువ అర్హతలు ఉండే వాళ్ళకి మాత్రం ఇచ్చారు. కానీ ఆమె పరీక్ష కూడా రాసింది, కానీ ఆమెకు మాత్రం ఉద్యోగం ఇవ్వకపోతే ఈరోజు గుంటకల్లోనే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రత్యేకంగా కూడా జెండాలు పట్టుకునే వారు ఆమె తండ్రి కొండన్న పెద్దన్న ఇద్దరు అందరూ కుటుంబ సభ్యులంతా కలిసి నిరాదీక్ష కూడా ప్రత్యేకంగా కూడా చేస్తున్నారు. అలాగే కదిర్లో కూడా ఆంజనేయులు వెళ్తున్నాడు, బ్లైండ్ మ్యాన్, ఒక కన్ను లేదు, 40% ఉంది, రీవెరిఫికేషన్ అని చెప్పేసి మళ్ళా పంపిస్తే, రీ ఎగ్జామ్ పంపిస్తే మళ్ళా కూడా ఈ డాక్టర్లు 40% ఉంది అని చెప్పి నిర్ధారణ చేసినా కూడా డిఓ ఆఫీసులో అక్కడ పంపుకోకుండా ఇక్కడే కూడా దాన్ని అదిం పట్టుకున్న దాన్ని కూడా ఉన్నారు. ఇంతకంటే కూడా సాక్ష్యాలు కావాల్సిన పని లేదు, ఎలా కూడా అవుతుంది. అందుకోసమే వైఎస్ఆర్ మొన్ననే యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, విద్యార్థి తరఫున కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా జరిగింది. వారికి మద్దతుగా వెంటనే లోకేష్ రాజీనామా ఇవ్వాలని, అలాగే తర్వాత లోకేష్ గారితో సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి, ఫీజు రియంబర్స్మెంట్ 9,500 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని చెప్పేసి, అలాగే నిరుద్యోగ వృత్తి ఒక నిరుద్యోగి 25 మాసాలకు గాను 3,075 కూడా చెల్లించాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు నిరాదీక్ష కూడా చేస్తున్నారు వైఎస్ఆర్ గారి తరఫున. అలాగే ఈ 4 రోజుల తర్వాత 4 రోజులు చేసి 10వ తేదీ మళ్ళా కూడా పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ర్యాలీలు కూడా చేపడతాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రోజు జంజీ వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఏం జరిగింది, ప్రధాని గారు కూడా రాజీనామా చేయనప్పుడు కేంద్ర విదేశాంగ మంత్రి ఎలా అయితే ఒత్తిడికి వంగి విధాన్ని ఒప్పుకొని ఈరోజు రాజీనామా చేసినారు. ఈ రోజు పార్లమెంటు సమావేశాలు కూడా హోమ్ మినిస్టర్ కూడా పోలేని పరిస్థితుల్లో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉండేదాన్ని కూడా గ్రహించి ఇప్పటికైనా కానీ వెంటనే రాజీనామా ఇప్పియండి, లేకుంటే బర్తరఫ్ చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయించుకోండి, మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి. అలాగే ఈ రోజు విద్యార్థులకున్న బకాయిలన్నీ కూడా 9,500 కోట్ల రూపాయలు కూడా వెంటనే కూడా చెల్లించి వారికి ఎంతో కూడా ఉపయోగకరమైన విలువైన కాలాన్ని వారందరికీ కూడా సేవ్ చేయాలని చెప్పేసి, అలాగే ఈ రోజు మరొకటి కూడా నిరుద్యోగ వృత్తి కూడా ప్రతి ఒక్కరికి కూడా 3,000 కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ కూడా మేము చేస్తున్నాం. దానికోసమే ఇదంతా కూడా చేయాలని చెప్పి వచ్చి దాదాపుగా 26 నెలలు కాబోతుంది. ఈ 26 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధమైన సంఘటనలో మనం ప్రతిరోజు చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే టీడీపీ నాయకులు వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే ప్రశ్నిస్తే ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా మేము న్యూస్ పేపర్కి వచ్చిన సంఘటన చూస్తున్నాం. అంబటి రాంబాబు కావచ్చు, యోగి రమేష్ గారు కావచ్చు, ముస్తఫా గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, నాగార్జున యాదవ్ కావచ్చు, పులి శ్రీహరి గారు కావచ్చు, అనేక మంది ఈరోజు అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్న విషయం కూడా చూస్తున్నాం. ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకి ఏ ఇబ్బంది ఉంటున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే వీళ్ళందరూ కూడా భరించలేక ఈరోజు ఏ విధంగా వాళ్ళకి యాక్టివ్ ఉండాలో అందరూ కూడా ఇబ్బంది పెట్టాలా, కేసులు పెట్టాలని చెప్పేసి వాళ్ళు నోరు మూపియాలని చెప్పేసి ముందుకు వచ్చి చూస్తున్నాం. అదేవిధంగా డిఎస్సి పైన కూడా అనేక వంటి అక్రమాలు అవకతవకలు జరిగినాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది.
ఢిల్లీలో మనం చూసాం జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ ఏ విధంగా లీక్ అయిందో దానికి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్కి జవాబుదారీతనం ఉండాలని చెప్పేసి యువత అందరూ కూడా జంతర్ మంతర్ నిరసన కార్యక్రమం చేయడంతో ఆయన జవాబుదారీతనంతో రాజీనామా చేసిన విషయం చూసాం. ఇక్కడ డిఎస్సిలో అనేక అక్రమాలు అవకతవకలు జరిగిన తర్వాత లోకేష్ గారికి జవాబుదారీతనం లేదా? ఇక్కడ యువత ఏమైనా అయిపోయి నాకేమున్నట్లు ఉన్నారు ఆయన. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా అనేక బకాయిలు ఉన్నాయి. వసతి దీవెన, విద్యా దీవెన కావచ్చు. చాలా మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక అప్పులు తీసుకొచ్చి కట్టి వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకుపోయే పరిస్థితి. వసతి దీవెన చూసుకుంటే దాదాపు 2 ఏళ్ళు అయితే ఇంతవరకు ₹1 చెల్లించకపోవడం కూడా చూసాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో ఆయన ప్రతి నిరుద్యోగిని కూడా నేను నెలకి ₹3,000 చెప్పి ఇస్తానని చెప్పేసి కేవలం హామీలు ఇచ్చేది తప్ప ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా నిర్వహించడం చూస్తున్నాం. ఇవన్నీ అనేకటువంటి అవకతవకలు జరిగాయి. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేసి లోకేష్ గారు రాజీనామా చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ కొద్ది రోజు ముందే ఒక ర్యాలీ కూడా చేసాం మనము పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈ నిరసన కార్యక్రమం కూడా యువతలో మనం తీసుకుపోవాలా. యువత అందరూ కూడా కొంచెం ఏకమై కూడా ఈ 4 రోజుల పాటున నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. 10వ తారీఖు కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి డిఎస్సి పైన అక్రమాల అవకతవకలు ఇంకా ప్రజల్లో ముందుకు తీసుకెళ్లి ప్రజలతో పాటు యువతలందరూ కూడా వాళ్ళకి ఏకమై చేసే విధంగానే ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం. వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. మేము మా నిరసన కార్యక్రమాలు కావచ్చు, మా ర్యాలీలు కావచ్చు, మేము చేస్తున్న ప్రశ్నలు కావచ్చు, ప్రశ్నిస్తున్న విధానం కావచ్చు, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని మేము ఎత్తి చూపిస్తుంటే వాళ్ళు ఓర్చుకోలేక ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలా, వాళ్ళకి అక్కడికక్కడ బంధించాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప ఏం చేసినా కాదు. టీడీపీ చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో నెరవేర్చకపోవడం అన్ని కూడా ప్రజలను గమనిస్తున్నారు. ప్రజల్లో కూడా ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ప్రజలు కావచ్చు అందరూ కూడా మా వైపు ఉన్నట్లు కూడా వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని ఏదో విధంగా కట్టడి చేయాలని చెప్పి చేస్తున్నారు. నమస్కారము. ఈరోజు అనంతపూర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విద్యార్థి విభాగము, యువజన విభాగము ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపడతా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల పైన నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సినటువంటి డిఎస్సిని అవుట్సోర్సింగ్ శాఖకు అప్పగించి అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడము, మెరిట్ వచ్చినటువంటి వాళ్లకు, దివ్యాంగులకు అన్యాయం జరిగింది. కాబట్టి దీనిపైన వెంటనే సిబిఐ విచారణ జరపాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో నీటిలో జరిగినటువంటి అక్రమాల పైన నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఏ విధంగా అయితే రాజీనామా చేశారో ఆ విధంగా గారు లోకేష్ కూడా ఈ రోజు రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయ ఉద్యోగస్తులుగా దాదాపు 1,40,000 మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చారు. అది ఎంత పకడ్బందీగా నిర్వహించారు ఎగ్జామ్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా చూశారు. మెరిట్ వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చి యువతను అందరినీ కూడా ఒక ముందు చూపుగా జగనన్న యువతకు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా పరిపాలన చేశారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం 2.5 సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి. యువతీ యువకుల పాలిట శాపంగా మారి పరిపాలన చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా లోకేష్ గారు బుద్ధి తెచ్చుకొని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నిరసన కార్యక్రమం తర్వాత పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించి లోకేష్ గారికి బుద్ధి వచ్చేలాగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.